హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక రోజు మా ఇంట్లో సేమియా కేసరి చేద్దామనుకుంటే కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సేమియా, పంచదార, డ్రై ఫ్రూట్స్, యాలక్కాయ పొడి. తయారు చేయ విధానం: హలో, నెయ్యి వేసేసి వేయించుతున్నాను. చూడండి, సేమియాని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒక కప్పు సేమియాకి కప్పున్నర నీళ్ళు పోసుకుందాం. కప్పున్నర నీళ్ళు సరిపోతాయి. కప్పున్నర నీళ్ళు పోసేస్తాం. ఒక కప్పు సేమియాకి ఒక కప్పున్నర నీళ్ళు. 2 కప్స్ వేస్తే మెత్తగా ఉంటుంది. అందుకని చెప్పేసి కప్పున్నర వేసేసుకుంటే పొడి పొడిలాడుతుంది అనమాట. అందుకని కప్పున్నర వాటర్ వేస్తున్నా. నేను కప్పు సేమియా తీసుకున్నాను కదా, కప్పున్నర వాటర్ యాడ్ చేసుకున్నాను. నేను కప్పున్నర వాటర్ యాడ్ చేశాను. ఇది వేరే దాంట్లో మరిగించుకుంది. ఆల్రెడీ కుక్ అవుతుంది. వేగుతుంది అన్నమాట. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు వేయించుకుంటే పొడి పొడిలాడుతుంది అనమాట సేమియా. మనము 2 రకాలు చేసుకోవచ్చు అనమాట. ఏంటంటే పంచదార పాకంతో చేసుకోవచ్చు, లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే పంచదార పాకం వద్దు అనుకుంటే ఓన్లీ మనం సేమియా వేయించుకుని వాటర్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు అనమాట. వాటర్ యాడ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. నేను మొన్న అయితే మన ఇంట్లో చేసా. ఆ రోజు నేను పాకంతో చేశాను అనమాట. కొంచెం మెత్తగా వచ్చింది. అందుకని చెప్పేసి ఈరోజు నేను వాటర్ బాయిల్ చేసేసి వాటర్ హీట్ చేసేసి బాగా ఈ సేమియాలో పోసుకుంటాను అనమాట. అందుకని చేస్తున్నా. చూడండి, నేను ఎలా చేస్తున్నా మీరు కూడా అలా చేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు అప్పటికప్పుడు కావాలి అనుకున్నప్పుడు చేసుకోవచ్చు అనమాట. కానీ అంటే ప్రసాదాల కంటే మనము ఇంట్లో ఎప్పుడన్నా చేసుకోవాలి, స్వీట్ తినాలి అన్నప్పుడు చేసుకోవచ్చు. ప్రసాదాల కంటే ఏంటంటే ఇది ఆల్రెడీ ఉడికిచ్చి ఉంటుంది కాబట్టి మనము ఇలా చేసుకోవాలన్నమాట. ఓకే అండి. ఓకే అండి. మనం ఎప్పుడైనా సరే చేసుకునేటప్పుడు మీడియంలో పెట్టుకుని చేసుకోవాలి. గ్యాస్ ఎప్పుడు మీడియంలో పెట్టుకుని చేసుకోవటం వల్ల మనకేంటంటే బాగా ఏగుతాయి అన్నమాట. సేమియా కొంచెము మనం అనుకుంటాము సేమియా కొంచెం కలర్ మారిందని. కలర్ షేడ్ అయితేనే సేమియా కేసరి పర్ఫెక్ట్గా వస్తుంది. అందుకని నేను అలా మరిగిచ్చేసాను. వేగిపోయింది ఆల్రెడీ సేమియా. వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ బాయిల్ అయిందండి. వాటర్ బాగా హీట్ ఎక్కినాయి. మనం ఇప్పుడు సేమియా వేసుకుందాం. మీడియంలో పెట్టుకుందాం. మీడియం పెట్టుకుని ఉడికించుకుందాం. వాటర్ అంతా ఇంకిపోయేంతరికి ఉడికించుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టి ఉడికించుకుందాం. అలా ఒకసారి ఉడికిందేమో మూత తీసి చూసుకుందాం. ఉడికింది, దగ్గరకు వచ్చేసింది. ఒక కప్పు సేమియా చక్కెర వేసుకుందాం. చూడండి, ఒక కప్పు వేసేసాను. స్వీట్ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, స్వీట్ తినేవాళ్ళు కొంచెం లైట్ తక్కువైనా వేసుకోవచ్చు. మేము కొంచెం స్వీట్ ఎక్కువ తింటాం అనమాట. అందుకని చెప్పి నేను కొంచెం చక్కెర ఎక్కువ వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే తగ్గించేసినా వేసుకోండి, పర్లేదు. ఒకసారి కలిపేసుకుందాం. కలిపేసుకుని మూత పెట్టేసుకుంటా. మగ్గిపోతుంది, పాకంలాగా వచ్చేస్తుంది. మనకు అప్పుడు వచ్చినప్పుడు మనము దాన్ని చూసుకుందాం ఒకసారి. ఫ్రెండ్స్, ఇది కొడుకొడుకు వచ్చింది, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఒక 2 నిమిషాలు ఉంటే మీకు గార్నిష్ చేసి చూపిస్తా ఎలా వచ్చిందో. ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి అయిపోయింది సేమియా కేసరి. డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసి చూపిస్తాం. వేసేసాను.
నా వీడియో వస్తే ఒక లైక్ ఇవ్వండి. చూసారా అలా పొడి పొడిలాడు ఎలా వచ్చిందో, ఎంత బాగుందో చూసారా, అంత చూడండి కలర్ఫుల్గా ఉందో. ఓకే అండి, నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే అండి, బాయ్ అండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ నోటిఫికేషన్కి వస్తాయి. నా వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడొచ్చు. ఓకే అండి, బాయ్ అండి.